ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సంకీర్తన గ్రంథంలో నుండి మొదటి అధ్యాయాన్ని మనం చూసుకుందాం. ఎందుకంటే ఈ అధ్యాయం మన జీవితంలో ఆశీర్వాదాన్ని కలిగించేదిగా, ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోగలము వివరించే అధ్యాయముగా ఇది మనకి ఉన్నది. దీన్ని ఒకసారి మనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చెయ్యినదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక్కడ కొన్ని అంశాలు మనకి కనబడుతున్నాయి. ఒకటి, ధన్యత గురించి చెప్తుంది. రెండోది, దుష్టుల గురించి ప్రస్తావించాడు. మూడోది, తీర్పును గురించి చెప్పాడు. ధన్యత, ఆశీర్వాదం, నీతిమంతుడు ఎలా ఆశీర్వాదం పొందుతాడు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం చూస్తే, ఎందుకంటే మనం అందరికీ కావాలని కోరుకునేది ఏంటంటే, మనం అందరం ఆశపడేది మనం ఆశీర్వదింపబడాలి. ఎవరు కూడా ఎండిపోవడానికి, నాశనం అయిపోవడానికి కోరుకోరు. ఎవరైనా ఏం కోరుకుంటారంటే, చక్కగా ఫలించాలి, నా జీవితం చక్కగా ఉండాలి అనుకుంటాం. మరి ఆ జీవితం నూతనంగా, చక్కగా, మనకి ఆశీర్వాదంగా, మన కుటుంబానికి ఆశీర్వాదంగా, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి అంటే కొన్ని పద్ధతులను పాటించాలి అని మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే అందరం ఏమనుకుంటామంటే, వాక్యాన్ని ధ్యానిస్తే సరిపోతుంది, వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. కింద వచనాలకు వచ్చేసరికి, నీటి కాలం ఏరున నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అంటే చెట్టు వల్లే ఫలిస్తాము. వాక్యాన్ని మనం ధ్యానించాలి, వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి, మంచిది. ఆ వాక్యాన్ని చదవటానికి వచ్చే ముందు ఎలా ఉండాలో మొదటి వచనాల్లో చెప్తున్నాడు. ఉదాహరణకు, భోజనం చెయ్యాలి అంటే, భోజనం చేసే ముందు మనం చేసే పని ఏంటంటే, భోజనానికి ముందు మనం శుభ్రంగా కాళ్ళు, శుభ్రంగా చేతులు కడుక్కుంటాం. చక్కగా కడుక్కొని చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాతే చక్కని పదార్థాన్ని తినడానికి కూర్చుంటాం. ఇది ఎంత వాస్తవమో, దేవుని వాక్యానికి వచ్చేటప్పుడు మన మనసు, మనం ఏ పద్ధతిలో ఉన్నాం, ఏ ఆలోచనతో ఉన్నాం అనేది ఇక్కడ చెప్తున్నాడు. అవి వాటికి దూరంగా ఉండి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆలోచనలో నుంచి మనం అర్థం చేసుకోగలం. లేకపోతే పాపంలో ఉండి ఇది చదివితే, దుష్టుల ఆలోచనలో ఉండి మనం చదివితే ఇది మనకి అర్థం కాదు. వాళ్ళ ఆలోచనలతోనే మనం దీన్ని అర్థం చేసుకుంటాం అని. కాబట్టి దీని గురించి ఈ మొదటి వచనంలో ఏమి చెప్పబడుతుందంటే, నీవు వాక్యానికి రాకముందు, ధర్మశాస్త్రం నందు ఆనందించక ముందు, ధర్మశాస్త్రానికి దేవారాత్రులు ధ్యానించాలి. ధ్యానించిన వాడు ధన్యుడు. అయితే ఎప్పుడు ధన్యుడు అవుతాడు అంటే 3 విషయాలు చేయమంటుంది. ఏంటంటే, దుష్టుల ఆలోచన చప్పున నడవద్దు. మొదటిది, దుష్టుల ఆలోచనలు, సాతాను క్రియలు, సాతాను ఆలోచనలతో నిండబడిన వ్యక్తుల ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోమంటుంది. దుష్టుల ఆలోచన చప్పున, దుష్టులు అనేక మంది ఆలోచన చేస్తారు, చెబుతారు. ఆ ఆలోచన చప్పున మనం నడవకూడదు.
పాపుల మార్గములో మనము నిలువక. పాపుల మార్గంలో అంట ఎట్టి పరిస్థితుల్లో నిలవకూడదంట. చూడండి, యోసేపు గారి జీవితాన్ని చూస్తే పాపుల మార్గంలో ఆయన నిలవకుండా, అన్నదమ్ములు తప్పు చేసినప్పుడు అది సహించలేకపోయాడు. ఆయన పాపుల మార్గంలో నిలవలేకపోయాడు. అపహాసకులు చూడండి, వాళ్ళందరూ గుంపు కూడి అందరూ కలిసి ఉన్నప్పుడు ఈయన ఒక్కడే వేరేగా ఉండేవాడంట. ఎందుకు వేరేగా ఉండేవాడంటే వాళ్ళందరూ అపహాసకులు, ఈయన అపహాసించేవారు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక అప్పుడు ఈ మూడిటిని విడిచిపెట్టిన తర్వాత దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా ఈ మూడిటిని మనం విసర్జించిన తర్వాత దేవుని ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చి దేవారాత్రి మనం ధ్యానిస్తే అప్పుడు దేవుని యొక్క సంగతులు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. లేకపోతే ఈ వచనాలను మనం అపార్థం చేసుకుంటాం. ఎందుకంటే మనం దుష్టుల ఆలోచనలో నడిచి, పాపుల మార్గంలో నిలిచి, అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని వాళ్ళతో సాంగత్యం చేస్తూ, వాళ్ళతో నడుస్తూనే వాక్యాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఇక్కడ కూర్చున్నామంటే, వాక్యం దగ్గరికి వచ్చామంటే మనకి ఏమి అర్థం కాదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ముందు వీటిని విడిచిపెట్టండి, వీటికి దూరంగా ఉండండి. దూరంగా ఉన్న తర్వాత దేవుని యొక్క మీరు ఆశీర్వదింపబడాలి అంటే విడిచిపెట్టి వాక్యం దగ్గరికి రండి. అప్పుడు మీరు ఎలా ఉంటారంటే, ఆకు వాడకుండా తగిన కాలంలో, మనం అందరం తగిన కాలంలో ఫలం ఇవ్వాలి అంటే ఈ మూడింటిని విసర్జించినప్పుడు ఖచ్చితంగా తగిన కాలంలో ఫలాన్ని మనం ఇస్తామంట. ఆత్మీయ ఫలాల్ని మనం ఇతరులకు అందించగలం. మన జీవితంలో నుంచి ఆత్మీయ ఫలాలు ఎన్నాళ్ళ నుంచో మనము ఆధ్యాత్మికంగా ఉంటున్నా సరే ఎందుకు ఫలాలను మనం ఇవ్వలేకపోతున్నాము అంటే, తగిన కాలం అందు వచ్చేసరికి ఆ ఫలాన్ని చూపించలేకపోతున్నాము అంటే ఇంకా మనలో దుష్టత్వం ఉందేమో, ఇంకా పాపుల సాంగత్యం ఉందేమో, ఇంకా అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటున్నామేమో, కూర్చున్న తర్వాత ధ్యానంలో ఉంటున్నామేమో. ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాత ధ్యానిస్తే అప్పుడు దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. విడిచిపెట్టిన తర్వాత ధ్యానించాలి, అప్పుడు ధన్యత మనకు వస్తుంది. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే 4వ వచనానికి వచ్చేసరికి, దుష్టులు ఎలా ఉండక దుష్టులు, ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతుంది ఎవరు దుష్టులు అనే సంగతి. దుష్టులు చూడండి, ఈ దుష్టులు అనే పదం హెబ్రీ భాషలో ఏముందంటే రషా అనే పదాన్ని ఉపయోగించారు. ఈ రషా అనే పదం ఏంటంటే పూర్తిగా దేవుని నుంచి దూరంగా ఉన్నవాడు. అసలు దేవుని యొక్క ధర్మశాస్త్రం కానీ దేవుని యొక్క ఆలోచన కానీ వారికి ఏమి ఉండకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతారన్నమాట. ఒకవేళ మంచి పనులు చేసినప్పటికీ, ధర్మకార్యాలు చేసినప్పటికీ అది దేవుని యొక్క అది దేవుని తీసుకోడు. ఎందుకంటే మన చెడు ఆలోచనలతో ఉండి ఇలాంటి కార్యాలు చేస్తే దేవుడు ఇష్టపడ్డా. మనం దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క ఆలోచన ఏంటో చూసి ఆ ఆలోచనలో నడిచినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఏం చెప్తున్నాడంటే, దుష్టులంట అలాగునుండక గాలికి పొట్టు వలె. ఎందుకంటే గాలి తుఫానులు రేగినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే పొట్టు వలె, ఊరికినే పొట్టు వలె, పొట్టు చిన్న గాలి వస్తే ఎగిరిపోతుంది. అలాంటి పొట్టు చిన్న దానికి ఎగిరిపోయేలాగా పొట్టులాగా ఉంటారనమాట. కాబట్టి న్యాయ విమర్శంలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. కాబట్టి దుష్టుల మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది అంటే నాశనానికి తీసుకెళ్తుంది, అది నరకానికి తీసుకెళ్తుంది. నీతిమంతుల మార్గము దేవునితో ఉండేటట్టుగా ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కాబట్టి మనకి దేవునితో ఉండే ఆశీర్వాదం కావాలా అయితే ఈ 3 విషయాలని మనం విసర్జించి దేవుని వాక్యం దగ్గరికి వస్తే మనం
తగిన కాలమందు ఫలించే చెట్టు వలె వృద్ధి పొందుతాం. మనం అందరికీ ఆశీర్వాదంగా ఉంటాం, మన కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటాం, మన బిడ్డలకి ఆశీర్వాదంగా ఉంటాం, సొసైటీలో ఆశీర్వాదంగా ఉంటాం, సంఘంలో ఆశీర్వాదంగా ఉంటాం. కాబట్టి మనం ధ్యానించే ముందు, దేవుని సన్నిధికి వచ్చే ముందు వీటిని విసర్జించి వచ్చినట్లయితే మనం ఫలం అనే పంటను చూస్తాం. మనం మన జీవితం నుంచి ఒక ఫలాన్ని చూడగలం. ఆకు వాడకుండా అసలు ఆకు ఎండిపోవడం అనేది జరగదు. నీతిమంతులు భిక్షమెత్తుట చూడలేదు అంటాడు. అలాగా మనం ఎండిపోవడం, అలా ఎండిపోవడం, వాడిపోవడం, మన జీవితంలో నిరాశ, నిస్పృహ, సమాధానం లేని పరిస్థితి ఉండదు. వాక్యం ఎప్పుడైతే ఉంటుందో సమాధానంగా మన జీవితం వెళుతుంది. కనుక వీటిని పాటించడానికి మనం ఈ ఉదయకాలపు సమయంలో ఆలోచన చేద్దాం. ఈరోజు మనం దీవెనకరంగా ఉండేటట్టుగా దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, సహాయం చేయండి తండ్రి. నాయన, మీరు చెప్పిన ఈ వాక్యం ప్రకారంగా నడవటానికి నీ కృప దయచేయండి తండ్రి. నాయన తండ్రి, మేము ఈ పాటి వాళ్ళం తండ్రి, నీ యొక్క కృపలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున మేము నడవకుండా, పాపుల మార్గంలో మేము నిలవకుండా, దేవా అపహాసకులు కూర్చుని చోట కూర్చుంటకుండా, దేవా నీ వాక్యము దీవారాత్రులు ధ్యానించాలని సెలవిస్తున్నది. దేవా నాయన ప్రభా, వీటితో ఉంటూనే దేవా నాయన మేము ప్రభా ఒకవేళ ధ్యానిస్తే మాకు ప్రతిఫలం ఉండదు. దేవా నాయన మమ్మల్ని ఆశీర్వదించండి. దేవా నాయన ప్రభా, నీటి కాలంలో ఏరున దేవా నాటబడి దేవా తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టులా మమ్మల్ని ఫలింప చేయండి ప్రభా. దేవా ఎవరైతే ప్రభా నాయన ఈ మాటలు వింటున్నారో ఆ మాటలు దేవా నాయన వారి జీవితాల్లో ఫలించడానికి సహాయం దయచేయండి. ఎవరికైతే దేవా నాయన ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు ఉన్నాయో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల నుంచి దేవా నాయన మరి ఆ శోధనల నుంచి దేవా, ఆ వేదన నుంచి దేవా నాయన, ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించి ప్రభా తండ్రి ఆశీర్వాదంగా వారి జీవితం ఉండటానికి సహాయం దయచేయండి. దేవా నాయన వారి జీవితం ప్రభా తండ్రి చక్కగా నాటపడటానికి తగిన కాలం ముందు ఫలమిచ్చే చెట్టులుగా దేవా నాయన వారిని వృద్ధిపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం అందరికీ ప్రభా ఆశీర్వాదంగా ఉండటానికి నీ కృప చూపించమని సహాయం చేయమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.